అయోధ్య రామాలయంలో ఇప్పుడు మీరు నక్షత్ర వాటిక చూడవచ్చు. అంటే తమ తమ జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ ఆ విధమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఏ నక్షత్రం గలవారు వెళ్ళి ఆ నక్షత్రం యొక్క వృక్షాన్ని దర్శించుకోవచ్చు. నక్షత్ర వాటిక అనేటువంటిది అక్కడ విశేషంగా ఉంది. అలాగే ఇక్కడ ఇంకొక గొప్ప విశేషం నీకు మనవి చేస్తానమ్మా. నీకు కోణార్క సూర్య దేవాలయం గురించి తెలుసా? విన్నా గురువు గారు. అంటే మన భారతీయ శిల్పశాస్త్రంలో ఒక అద్భుతం అది. మామూలుగా కాదు. కోణార్క సూర్య దేవాలయం యొక్క నిర్మాణం 12 ఎకరాలలో 12 సంవత్సరాలలో 1200 మంది శిల్పకారులు నిర్మాణం చేస్తే అయింది. ఒక వండర్, భూమి మీద ఒక వండర్ అది. ఒకప్పుడు అక్కడ సూర్య విగ్రహం ఎట్లా ఉండేది అంటే కింద ఉండేది కాదు, పైన ఉండేది కాదు, మధ్యలో నిలబడి ఉండేది. అంటే దానికి ఏ ఆధారం లేకుండా అంతటి టెక్నాలజీతో పెట్టారు. అంటే కింద అయస్కాంతం పైన పెట్టి గాలిలో తేలుతున్నట్టుగా ఉండేది సూర్య విగ్రహం. అంతటి టెక్నాలజీతో ఆ విగ్రహం వాడారమ్మా. 1200 సంవత్సరాల క్రితమే, అది మామూలుగా కాదు. కాబట్టి అర్థం చేసుకోవాలంటే అటువంటి ఆలయం నేను మొన్ననే వెళ్ళి చూస్తే ధ్వంసం చేసేసారు ఈ మొగలాయిలో. మన మీద దండయాత్ర చేసి మొత్తం దేవాలయాన్ని మొత్తం, అంటే ఎంత టెక్నాలజీ, వాళ్ళ టెక్నాలజీ అని పరిగెత్తుతున్నారే. ప్రజెంట్ గురువు గారు మీరు చెప్పారు టెక్నాలజీ అని చెప్పేసి అన్ని ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ కాదు. ఈ టెక్నాలజీ మొత్తం మనం రామాయణంలో చూసుకున్నా గానీ, మహాభారతంలో రావణాసురుడి యొక్క టెక్నాలజీ ముందు మనది ఏం పనికిరాదు అసలు. అప్పటి టెక్నాలజీ ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే నేను మా అబ్బాయికి చూపించా, ఈ కోణార్క సూర్య దేవాలయంలో ఒక చిన్న శిల్పం చూపించాడు లైవ్ గా మొన్ననే. ఏంటంటే ఒక అమ్మాయి హై హీల్స్ వేసుకొని బ్యాగ్ వేసేసుకొని మంచిది, ఈవిడ చాలా ఆధునికంగా ఉంది. అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, ఆలయం కట్టింది ఎప్పుడు, ఆ శిల్పం ఎప్పుడు, అంటే ఇప్పుడు వేసుకుని మీరు హై హీల్స్ గానీ, ఈ సైడ్ బ్యాగ్స్ గానీ, ఆ బ్యాగ్ లో చిన్న అద్దం, ఇవన్నీ కూడా అప్పుడే వాడారమ్మా. ఆ శిల్పం చూపించా, ఆ శిల్పం ఇప్పటిది కాదు. అంటే అర్థం చేసుకోండి. చాలా ఎందుకు చెప్తున్నా అంటే కోణార్క సూర్య దేవాలయంలో సూర్యకిరణం డైరెక్ట్ గా పడేది గర్భాలయంలో. అలాగే అరసవెల్లిలో పడేది, పడుతోంది కదా. ఇప్పుడు అయోధ్య రామాలయంలో శ్రీరామ నవమి నాడు రాముడి విగ్రహం మీద సూర్యకిరణం పడుతుంది. శ్రీరామ నవమి నాడే పడుతుంది. సో అటువంటి టెక్నాలజీ. ఎందుకంటే దానికి ఏం చెయ్యాలి అంటే ఇట సూర్యుడి యొక్క గమనాన్ని పట్టుకొని వాళ్ళు కొలతలు కొలుస్తారు. అంటే సరిగ్గా నవమి నాడు, చైత్ర శుద్ధ నవమి నాడు సూర్యకిరణం గర్భాలయంలో పడాలి అన్నప్పుడు దానికి కొలతలు ఉంటాయి. ఇదంతా శాస్త్రమే. కాబట్టి అంతటి నిర్మాణం చేశారు. ఇప్పుడు కూడా అయోధ్య రాముడు సూర్యనారాయణ భక్తుడు కదమ్మా, సూర్యవంశం. అందుకే శ్రీరామ నవమి నాడు సూర్యవంశీయుడైనటువంటి రామచంద్రమూర్తిని సూర్యనారాయణుడు వచ్చి పలకరించబోతున్నాడు. అయోధ్యలో మీరు చూడబోతున్నారు. అయోధ్య రామాలయంలో రామ నవమి నాడు సూర్యకిరణం వచ్చి రాముడి విగ్రహం మీద పడుతుంది. మొట్టమొదటిగా పలకరించేది ఎవరు అంటే సూర్య భగవాన్.